పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు తన శక్తి సామర్థ్యం మీద ఏ మాత్రం ఆధారపడలా. తన శక్తి సామర్థ్యం మీద, తన బలం మీద ఏ మాత్రము కూడా డిపెండ్ అయ్యి ముందుకు నడిపించబడలేదు. ఆ రాజుగారు చేసిన పని ఏంటయ్యా అని మనం చూస్తే, శత్రు సైన్యం యుద్ధానికి రాబోతుంది అనే సమాచారం రాజుగారికి వినిపించింది. వెంటనే రాజుగారు ఏం చేయాలి? రాజుగారు కాబట్టి వెంటనే వినిపించబడిన సమాచారం నిమిత్తము శత్రు సైన్యాన్ని ఎలా ఎదుర్కోవాలి, లేదా ఎలా ఆ శత్రు సైన్యాన్ని ఎదుర్కొని యుద్ధం చేయాలి, ఎటువంటి యుద్ధ సామాగ్రిని నేను ఏర్పాటు చేసుకోవాలి, ఎంతమంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాజుగారు ఆలోచన చేయాలి, లేదా వాటి నిమిత్తమే రాజుగారు ప్లాన్ చేసుకుంటూ ముందుకు నడవాలి. అయితే మనం చెప్పుకుంటున్న రాజుగారు అట్లా చేయలేదు. యుద్ధ సమాచారం వినిపించింది, శత్రువులు యుద్ధానికి వచ్చారని తెలిసింది. వెంటనే రాజుగారు ఒక పని చేశారు. ఏంటంటే, చేయవలసిన పనులన్నీ పక్కన పెట్టి మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని సన్నిధానంలోకి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించాడు. ఏమని తెలుసా? అయ్యా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు నీ వంటి వారు ఇంకొకరు లేరయ్యా. నీవు తప్ప వేరే సహాయం మాకు లేదు, నీవు తప్ప వేరే దిక్కు మాకు లేదు, మాకు దయతో సహాయం చేయి ప్రభువా అని దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. పూర్తిగా తన అధికారాన్ని పక్కన పెట్టాడు, పూర్తిగా తన బలాన్ని పక్కన పెట్టాడు, పూర్తిగా తన సామర్థ్యాన్ని పక్కన పెట్టాడు. ఈ రాజుగారు దేవుని ఆశ్రయించారు. రాజులకు రాజైన దేవుని సన్నిధానంలో మొరపెట్టడం ప్రారంభించారు. ఈ రాజుగారి యొక్క ప్రార్థన విజ్ఞాపన దేవుని వినడం ప్రారంభించాడు. వెంటనే దేవుడు ఏం చేశారో తెలుసా? ఈ రాజుగారు తన సామర్థ్యం మీద కానీ, తన శక్తి మీద కానీ ఆధారపడకుండా దేవుని శక్తి మీద, దేవుని బలం మీద ఆధారపడడం చూసిన దేవుడు రాజు పక్షాన యుద్ధం చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాజుగారి పేరే ఆసా. ఈ